డిఓ గారికి, ఎంఈఓ గారికి, స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, గ్రామ పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా నమస్కారం. ఇందాక మాస్టర్ గారు అన్నట్టు 40 అడుగుల ఎడల్పుతోటి 40 అడుగుల పొడుగు, అంతేనా? అంత కూడా లేదు. ఒక సీసీ రోడ్ ఏమన్నారు స్కూల్లో పిల్లలకి ఇబ్బంది లేకుండా. అది ఇమీడియట్ గా మన కమిషనర్ గారు ఉన్నారా? కమిషనర్ గారు అది ఒకసారి చూడండి. మా నాన్న పంపించి ఒకసారి అవసరం అదొక ఇమీడియట్ గా చూసి అది ఇమీడియట్ గా ఎవరైనా ఒకసారి కాంట్రాక్ట్ కప్ చెప్పి ముందు పని చేయించు. ఇంకోటి ఏమన్నా పిల్లలకి డైనింగ్ హాల్ అడిగారు, అదేదో దాంట్లో కొద్ది టైం చూసుకొని నేనే పెడతాను. అదొకటి చేస్తాను. ఇప్పుడు మనకి అద్దెకి టౌన్ లో ఒక డైనింగ్ హాల్ రెడీ చేసాం. అట్లానే 2-3 స్కూల్స్ రెడీ చేస్తాం. మేదరమెట్ల ఇవన్నీ మనకంటే ముందు ప్రామిస్ చేసినవి ఉన్నాయి. అవన్నీ అయిపోగానే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు నెట్ క్యాప్ వాళ్ళ ద్వారా అసిస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దాదాపు 2000 సైకిల్ ఇచ్చారు. 2000 సైకిల్ అంటే దాదాపు ₹1 కోటి తోటి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇది దాదాపు ఇప్పటికి 3100 ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక 356 మందికి ఇస్తున్నాం. దాదాపు 3456 మందికి సైకిల్ మన అర్థం కాన్షియన్స్ పిల్లలందరికీ 6, 7, 8, 9, 10వ తరగతి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చామన్నమాట. మన టార్గెట్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇవ్వాలని. మన నెట్ క్యాప్ వాళ్ళు హెల్ప్ చేశారు, అంతకుముందు సేల్ వాళ్ళు హెల్ప్ చేశారు, మేఘా వాళ్ళు హెల్ప్ చేశారు. అట్లానే కాఫీకి సంబంధించి కాఫీ తయారు చేస్తారు మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇప్పుడు స్కూల్కి ఇస్తానంటున్నారు. అట్లానే ప్రీమియర్ ఎనర్జీస్ అని చెప్పి మన హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో యువకులు కూడా ఉద్యోగాలు ఇవ్వమంటే వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళని కూడా అడిగాను ఓ స్కూల్ దత్తత తీసుకొని ఇవ్వమని, వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లా అన్ని ప్రభుత్వాలే చేయలేదు కాబట్టి ఎవరొకరు వ్యాపార సంస్థల్ని మనం అడిగి రిక్వెస్ట్ చేసుకొని మీరు కూడా కొంత సాయం చేయమంటే వాళ్ళు కూడా మనకు సాయం చేస్తున్నాం. దాంట్లో మనం ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాం. లేదా మనం స్కూల్ పిల్లలకి అందరికి కూడా చేయాలని చెప్పి అనుకొని ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు దాకా 3456 సైకిల్ ఇవాళతో పాటు ఇవ్వడం జరిగింది. దాదాపు 135 మందికి స్కూటర్లు ఇచ్చాం. వికలాంగులకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం స్కూటర్లు ఇచ్చాము. కమ్యూనిటీ హాల్ కట్టించాం. దాదాపు 15 కమ్యూనిటీ హాల్స్ కడుతున్నారు. ఏదైతే మన ఇవన్నీ కూడా సిఎస్ఆర్ గ్రాంట్లోనే. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆదాని గారికి లెటర్ రాశాను నేను. మా ప్రాంతంలో ఒక మంచి బిల్డింగ్ అటెండ్ ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉండటానికంటే మన టౌన్లో దాదాపు 20-30 సెంట్లు ఉంటే 3.5 కోట్లు దానికి ఆదాని గారు టౌన్ హాల్ ఇచ్చారు. రీడింగ్ రూమ్ లో టౌన్ హాల్ ఇచ్చారు. ఎందుకంటే మంచి స్థలం అది. దాదాపు 10 కోట్ల రూపాయల స్థలం అని చదువుతున్నారు. అందరు నాకే తెలియదు ఎంత అవుతుంది, అందరూ మన వాళ్ళు అంటున్నారు. దానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక 50 లక్షలు కలెక్టర్ గారి అకౌంట్లో కూడా డబ్బులు వేశాడు. తొందరలోనే అది 3.5 కోట్లు కాబట్టి రాష్ట్రం పైన లెవెల్లో పిలవాలి టెండర్. అది కూడా పిలిచి తొందరగానే చేస్తాము. నిన్న కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా డయాలసిస్ కోసం పక్క ఒంగోలు ఇటు గుంటూరు వెళ్ళాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చారు. డయాలసిస్ కి ఇబ్బంది అవుతుంది అంటే 5 బెడెడ్ డయాలసిస్ సెంటర్ అయితే ముందు శాంక్షన్ చేశారు. అది బాగా సక్రమంగా మనం చేస్తుంటే తర్వాత మళ్ళీ పెంచుతామంటున్నారు. ఎయిడ్స్ సెంటర్ కూడా ఒకటి మళ్ళీ తీసుకొచ్చాం. చుట్టుపక్కల ఎయిడ్స్ రోగంతో వివిధ కారణాలతో డబ్బు లేక దానికి చూయించుకోవడానికి లేకపోతే మెడిసిన్స్ డబ్బు లేకపోతే ఇబ్బంది అయితే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఎయిడ్స్ సెంటర్ కూడా తీసుకొచ్చాం. అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ప్రభుత్వ పరంగా కొన్ని మళ్ళీ ప్రైవేట్ పరంగా వ్యాపార వస్తువుల్ని అడిగి కొన్ని తీసుకొని వస్తున్నాం అనమాట. మన టౌన్లో స్కూల్కి కూడా భోజనశాల కట్టాలంటే అక్కడ కూడా ఒక 20-30 లక్షలు పెట్టి కట్టించాం. ఈ స్కూల్ కూడా కడతామని చెప్పాం. తొందరలోనే అది కూడా కట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మన పిల్లలు కూడా చదవాలనే ఉద్దేశంతో మంచి యూనిఫామ్ ఇచ్చాం. 2 జతల యూనిఫాము, అదేవిధంగా మంచి పుస్తకాలు, టైంకి పుస్తకాలు ఇవ్వటం. అంతకుముందు ఏంటంటే మీరు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా టయానికి బుక్స్ ఇవ్వాలి, పిల్లలు చదువుకోవాలి, టయానికి బుక్స్ ఇవ్వాలి, మంచి బెల్ట్ ఇవ్వాలి, బ్యాగ్ ఇవ్వాలి, మంచి చదువుకోవడానికి ఉద్యోగం ఇవ్వాలి, మంచి యూనిఫామ్ ఇవ్వాలి, షూస్ కూడా ఇస్తున్నాం కదా, షూస్ ఇస్తున్నాము, ఇవన్నీ ఇస్తున్నాము, కిట్ అంతా ఇస్తున్నాము. ఎక్కడ కూడా ఏ పార్టీ నాయకులు ఫోటోలు కానీ ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ ఎవరు ఫోటోలు కూడా లేవు దాని మీద. లోకేష్ గారు ఒకటే చెప్పారు, చదువుకున్న పిల్లలకి రాజకీయానికి సంబంధం లేదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలంటే మనం స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు. అందుకని నేను ఎక్కడ కూడా స్కూల్ బుక్స్ మీద కానీ బ్యాగుల మీద కానీ బెల్ట్ల మీద కానీ యూనిఫామ్ మీద కానీ ఎక్కడ కూడా లేవు. అందుకని మీకు ఇచ్చే సైకిల్లో కూడా ఎక్కడ కూడా ఏ బొమ్మ ఎవరు ఇచ్చారు అనే పేరు కూడా లేదు. అన్ని కూడా ప్లెయిన్ గా డైరెక్ట్ గా హీరో కంపెనీ చదువుతున్నాం, హీరో కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు. ఈ పిల్లలకి ఇచ్చే సైకిల్ జాగ్రత్తగా వాడాలి. తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా, పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారు కదా,
హైవే ఉన్న మనకి పక్కన లారీలు తిరుగుతుంటాయి. పిల్లలు సైకిల్ మీద వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? అవి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. సైకిల్ మీద ఇస్తున్నాం కదా అని చెప్పి మీరు రోడ్ల మీద హైవేకి వచ్చినప్పుడు పిల్లలు కూడా హైవే మీద ఎట్లా క్రాస్ అవ్వాలి అనేది నేర్పించాల్సిన బాధ్యత స్కూల్ టీచర్స్ కానీ మీరు తీసుకోండి. హైవే ఎట్లా క్రాస్ చేయాలి, హైవే క్రాసింగ్ అప్పుడు స్పీడ్ గా ఉంటుంటాయి. హైవే నేషనల్ హైవే మీద పక్కన స్పీడ్ గా ఉంటుంటాయి. వాటి మీద క్రాస్ చేసినప్పుడు అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. సైకిల్ తొక్కండి, మంచిది, ఎక్సైజ్. మేము మొన్న ఫ్రాన్స్ నెదర్లాండ్స్ వెళ్ళా. దాదాపు జాబ్కి వెళ్ళే వాళ్ళు, పొద్దున్నే జాబ్కి వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా సైకిల్ మీద వెళ్తున్నారు. దాదాపు 50% సైకిల్ మీదే వాడుతున్నారు. ఇప్పుడు కూడా మన దగ్గర సైకిల్ మొత్తం పక్కన పడేశారు. సైకిల్ ఉన్న ప్రభుత్వం పని బాగా చేస్తుంది, సైకిల్ వాడట్లేదు. సైకిల్ బాగా వాడండి, బాగా తొక్కండి. ఎక్సైజ్ కూడా మంచిది. మీ జిమ్ కూడా వస్తుంది సైకిల్ మీద దొరికితే చాలు. సరేనా? జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా. సైకిల్ బాగున్నాయా? అందరూ హ్యాపీయేనా? ఓకే, జాగ్రత్తగా ఉండండి. అందరూ చదువుకోండి, మంచి స్కూల్. మీ స్కూల్కి మంచి పేరు రావాలి. మీరు గర్ల్స్ స్కూల్ ఉంది టౌన్ లో, ఆ స్కూల్కి మంచి పేరు వచ్చింది. దాంతో పాటు పోటీ పడి మీ స్కూల్ కూడా మంచి పేరు రావాలి. అర్థమైందా? పోయిన సంవత్సరం 10th ఎంతమంది రాశారు? ఎగ్జామ్ ఎంతమంది రాశారు 10th పోయిన సంవత్సరం? 58 మంది. అందరూ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? 60% వచ్చిందంటే వెరీ బ్యాడ్ అనమాట. అంటే బాగా పాస్ అవటం కాదు, అందరికీ 70% అబవ్ వస్తేనే రాబోయే రోజుల్లో మీకు ఎగ్జామ్స్ కూడా వాటికి కానీ కాంపిటేట్ అవుతారు. వాళ్ళు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూడండి, 16,300 మందికి టీచర్ పోస్ట్ ఇచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగుండాలనే దానికోసం టీచర్లు కొత్తగా అపాయింట్ చేశారు 16,300 మందిని. అట్లానే మళ్ళీ రేపు వచ్చే సంవత్సరం కూడా ఇంకెక్కడన్నా ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు తీసుకొని కూడా మళ్ళీ టీచర్లు అపాయింట్మెంట్ చేస్తా అంటున్నారు. అంటే పిల్లలు బాగా చదువుకోవాలి, టీచర్లు. ఎందుకంటే మంచి ప్రతి క్లాస్ కు టీచర్ ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకని అందరూ బాగా చదువుకోండి. ఈసారి ప్రిన్సిపల్ గారు 50%, 60% కాదు, అందరూ పాస్ అవ్వాలి. పాస్ అవటం కూడా 70% పైనతో పాస్ అవ్వాలి. మీరు సాయంత్రం కూడా అవసరమైతే క్లాసులు పెట్టండి. టీచర్స్ కొద్దిగా శ్రమ తీసుకోండి. మీలాగే మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు. మీలాగే పిల్లలు కూడా ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకోండి. బాగా చదివించండి అందరినీ. తల్లిదండ్రులు కూడా బాగా చదివించాలి పిల్లలందరినీ. చదివిస్తేనే మంచి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో పోటీ ప్రపంచం. బాగా చదువుకున్న వాళ్ళందరూ కుటుంబాలన్నీ కూడా బాగున్నాయి. అందుకని పిల్లలందరినీ తల్లిదండ్రులకి ఎంత బాధ్యత మీకు కూడా అంతే బాధ్యత. ఈ స్కూల్లో 50%, 60% పాస్ అనేది తినకూడదు. అందరూ పాస్ అవ్వాలి, అబౌవ్ 70%తో పాస్ అవ్వాలి. ఈసారి మాత్రం జాగ్రత్త తీసుకోండి. మేము ఏం ఫెసిలిటీస్ కావాలో అన్ని చేసే బాధ్యత మాది. మీరు పిల్లలకు చదువు చెప్పి మంచిగా తీర్చిదిద్దే బాధ్యత మీది.